వందనాలండి. కూడి వచ్చి సంఘటనలకి నా వందనాలండి. నా బిడ్డ మొదలండి అందరినీ తిట్టేసేదానండి. పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేదానండి. మొదటి వారం వచ్చిన మాస్టర్ ప్రార్థన చేసినప్పుడు కొంచెం పర్లేదండి. రెండో వారం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే కొద్దిగా పర్వాలేదండి. ఇది 3వ వారం అండి. ఇప్పుడు ప్రార్థన చేయడం ఉంది. ఇంకా బాగా నా గురించి ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఈ చిన్న సాక్షి దేవుడు తీర్చిందాను. ఏదో ఆలోచించడము, ఆవిడకి వచ్చినటువంటి ఆలోచనలో వాళ్ళు చెప్పడం రాత్రి పనులు నిద్ర లేకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉండేది. ఎవరినో చంపేసినట్టు, రక్తంలో ఉన్నట్లుగా, లేకపోతే నేను ఎవరో దెబ్బలాంటి కేసులు పెట్టినట్టు ఏదో వచ్చేవి. ఆ విధంగా మరి సాతాను భయంకరంగా ఆవిడని ప్రేరేపించేది. ఆవిడ కారణం కాకుండా అకారణంగా అర్థం మాట్లాడుతున్నట్లుగానే ఉండేది. అది సాతాను యొక్క ప్రేరేపణ. అయితే మరి ఈ మొదటి బుధవారం స్వస్థాసినప్పుడు మరి మొదటి ప్రార్థించినప్పుడు మరి సాతాను పాపం బయటపడింది, విడుదలైంది. ఆ తర్వాత 3 వారాలు రమణ జరిగింది. మరి ఇప్పుడైతే